వంట నూనె కూడా తక్కువ వాడాలి అని చెప్పేసి చెప్తున్నారు. దేశం అంతా దయనీయ స్థితిలోకి పోతుంది అనుకుంటున్నారా? ఆబ్వియస్గా అంతే కదన్న జరిగేది. ఇప్పుడు వీళ్ళందరూ చేసేది కూడా అదే. వాళ్ళు మాత్రము మొన్నటి వరకు ఆయనేమో బండి మీద ఒక రోజు పోతాడు, నెక్స్ట్ రోజు మళ్ళీ కాన్వాయ్లో పోతాడు. ఈయనేమో ఢిల్లీ పోతా ఉంటే ఓ 20-30 కాన్వాయ్ పోతాయి. ఇదంతా మరి పెట్రోల్ ఖర్చులు డీజిల్ ఖర్చులు కాదా? ప్రజలేమో వాడు బండి వేసుకపోవద్దు, కారు వేసుకపోవద్దా? ఎక్కడ అన్యాయం అన్న ఇదేనా చేసేది? సో వీళ్ళని అరికట్టడం పక్కా అన్న. ప్రజల్లో చైతన్యం వచ్చింది. అబద్ధ మాటలు వీళ్ళు వినేటట్టుగా లేరు. ఇద్దరు కలిసి కుమ్మకాయ రాజకీయం చేస్తున్నది ఇదంతా. రేపు పొద్దున మళ్ళీ మా కేసీఆర్ వస్తాడు, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల కష్టాలు తీరుతాయి తప్ప ఓ పక్క పండించిన పంట గిట్టుబాటు ధర లేదు. పండించిన రైతు ఇలా ఆత్మహత్యలు చేసుకొని వస్తున్నాడు. కళ్ళల్లో ధాన్యం కొనట్లేదు. ధాన్యం మొత్తం ఆడ పడబోసుకొని రకాల వర్షాలతోటి ధరలు లేక ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం. చెప్పనా? ఏం లేదన్నా, అడ్డుకుంటే ఒక ప్రోగ్రామ్ చేసుకుంటే మొత్తం చూడండి. చూసి కదా, మీరు చూసారు కదా, డీజిల్ పెట్రోల్ పెన్షన్ రేట్ ధర చేస్తుంటే పోలీసులు చూడండి. 10 రోజులల్లా 4 సార్లు పెంచిండు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఇవాళ ప్రజల మీద ఇంత భారం వేస్తున్నారు. దానివల్ల ఈ పెట్రోల్ డీజిల్ ధరల వల్ల అన్ని నిత్యావసర మీద కూడా ట్రాన్స్పోర్ట్ మీద కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది. ఏది ఇప్పుడు నూనె తగ్గించుకోండి అంటాడు, లాస్ట్కి మొత్తం తిండి కూడా తినొద్దాం మేము. ఇంకా ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ తోటి అన్నిటి మీద పడ్డది. గ్యాస్ ఆల్రెడీ హోటల్ బంద్ అని, గ్యాస్ కూడా రావట్లేదు. ఇళ్ళ కూడా బుక్ చేసినా కూడా యుద్ధాలు జరుగుతుంటే మరి మీరు ఎందుకని హెలికాప్టర్లు వేసుకొని పర్సనల్ హెలికాప్టర్లు వేసుకొని ఎందుకు తిరుగుతున్నారు? ఇంధనం కొరత ఉంది కదా, మీరు 10 వెహికల్ ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నారు? మరి మీరు కూడా ట్రాన్స్పోర్ట్ వదిలేయండి. మరి సైకిల్ తీసుకొని తిరగండి, బైకులు తీసుకొని తిరగండి. ప్రజలకేమో అన్ని వాడొద్దని చెప్తారు, మీరైతే అన్ని అనుభవిస్తున్నారు కదా. ప్రజలు ఎక్కడికి పోవాలి? ఎన్ని తగ్గించుకున్నారు? ఒక్కరోజు ఫోటో పెడితే సరిపోతుందా? డైలీ అమలు చేయాలి కదా. అది సామాన్య ప్రజలు ఎక్కడ పోవాలి? సామాన్య ప్రజలకి నిజంగానే ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ పెరిగితే బస్ ఛార్జీలు పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. మొత్తం నిత్యావసర సరుకుల మీద పడుతుంది. అంతా ప్రతి దాని మీద పడుతుంది. ఇప్పుడు కనీసం తింటూ కూడా దొరకని పరిస్థితి వచ్చింది. మోడీ విధానాలు ఈ రోజు మన ఓపెన్ ఆఫర్ ఇచ్చిండు ఎవరికి? రేవంత్ రెడ్డికి. ఏమని చెప్తున్నాడు? నాతో కలిసి పనిచేయి. ఇదేనా కలిసి పనిచేయమని చెప్పింది? మేము ఇద్దరం కలిసి దోసుకుందాం రాష్ట్రాన్ని మొత్తము, నువ్వు నాతో కలిసి పనిచేయి, ఇద్దరం కలిసి పంచుకుందాం, దోసుకుందాం అని చెప్పి ఇదంతా కుమ్మక రాజకీయాలు. దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో మన దగ్గర తెలంగాణ ఉన్నంత లేదు కదా, పక్కనే ఉంది కదా. మన దగ్గర ఎక్కువ ఉంది కదా. అదే మన తెలుగు రాష్ట్రాలు తప్ప వేరే దగ్గర లేదు. ఇంత మన దగ్గరనే పెరిగింది. ఎక్కువ శాతం తెలంగాణ, ఏపీ తెలంగాణనే పెరిగింది. ఎందుకు మరి వేరే రాష్ట్రాలలో తంతారు కదా. అక్కడ మన వాళ్ళు 10 నిమిషాలు రోడ్డు మీదకి రాగానే తీసుకుపోయి లోపల పడేస్తారు. అంతే కదా. రిజర్వ్ పాలిత ప్రాంతాలలో చూడండి, మీరు హర్యానాలో చూడండి, గుజరాత్ లో చూడండి, అస్సాంలో చూడండి. అక్కడ ఎట్లుంది పెట్రోల్ డీజిల్, మన దగ్గర ఎట్లుంది? ఇది పరిస్థితి. అన్ని తక్కువ ఉంది. మరి ఈరోజు మేము చూసుకుంటే నిన్నటి వరకు ఇంచుమించు 8 రూపాయల వరకు పెట్రోల్ ప్రైస్ పెంచడం జరిగింది. సామాన్యుడి నడ్డి విరిచే విధంగా పెట్రోల్ ప్రైస్ పెంచడం జరిగింది. మరి మనం ఇండియా ఫారిన్ పాలసీ చూసుకుంటే చాలా గొప్పగా చెప్పుకున్నారు. యుక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయితే ప్రపంచ దేశాలు రష్యా మీద శాంక్షన్స్ విధిస్తే మన ఇండియా మరి తక్కువకి చమురు కొనుక్కోవడం వలన మనకి తక్కువ ధరకి పెట్రోల్ అవన్నీ వచ్చినాయి. మరి అప్పుడు ఇండియా ఫారిన్ పాలసీ గ్రేట్ గొప్పది అని చెప్పుకున్నారు. మరి అట్లా చెప్పినప్పుడు మరి అప్పుడు ఎందుకు రేట్లు తగ్గించలేరు? మరి తక్కువ ధరకి మీరు పెట్రోల్ చమురు అని కొన్నప్పుడు మరి అప్పుడు రేట్లు తగ్గించినప్పుడు మరి ఇప్పుడు రేట్ ఎట్లా పెంచుతారని అడుగుతున్నా. మరి ఇలా చూసుకుంటే 8 రూపాయలు అంటే సామాన్యుడు ఎట్లా బతుకుతాడు? క్యాబ్ డ్రైవరే కానీ, ఆటో డ్రైవరే కానీ ఇప్పుడు వాళ్ళు డైలీ 10 నుంచి 20 లీటర్ల పెట్రోల్ వాడతారు. అంటే సుమారు వాళ్ళకి 200-300 రూపాయలు వాళ్ళకి రోజు నష్టం. అంటే ఇలా చూసుకుంటే 10,000 రూపాయలు. 10,000 రూపాయలు వాడు సామాన్యుడికి తక్కువ అయితే ఎవడెలా బతుకుతాడు? సో ఇవన్నీ ఏం ఆలోచించకుండా రేట్లు పెంచడం సరికాదు. వెంటనే నేను బీజేపీ గవర్నమెంట్ కోరుకుంటా ఒకటే డిమాండ్ చేస్తున్నా. हाईटेक सिटी शिल्पाराम के पास हम धरना दिए, हमारे केटीआर साहब की इजाज़त पर, केसीआर साहब की इजाज़त पर बहुत बड़ा धरना दिए यहाँ पर। लिहाजा ये धरने का असल मकसद ये कि पेट्रोल का रेट बढ़े हुआ है, डीजल का रेट बढ़े हुआ है और गैस सिलेंडर का रेट बढ़े हुआ है, तो ये गरीब आदमी कैसा जीना?
और कितनी मुश्किल आ गई। ये हमारे प्राइम मिनिस्टर मोदी साहब बोलते अच्छे दिन आएंगे बोल के पूरा मरने के दिन ला लिए पूरा। आज गरीब आदमी मर जा रहा रोड पे आके। आज छोटे से बंडी वाला, इडली डोसा डालने वाला हो या ऑटो चलाने वाला हो या पंचर दुकान वाला हो, गरीब से गरीब आदमी आज मरने के काबिल है। आज हमारा तेलंगाना स्टेट ऐसा हो गया जिसका हद नहीं है। हमारे केसीआर साहब के पीरियड में 10 साल हुकूमत करे केसीआर साहब, सेंटर से अगर रेट बढ़ गए पेट्रोल डीजल या गैस सिलेंडर का भी, तो हमारे केसीआर साहब उसका अमल में लाके खर्चा उठाए। केसीआर साहब सीएम रह के उन्होंने खर्चा कम करे कि आवाम को क्या है एक राहत दिए, कम खर्चे में एक स्टेट चलाए हमारे केसीआर साहब। आज हमारा तेलंगाना स्टेट 20 साल पीछे चले गया। आज पूरा इंडिया में नंबर 1 स्टेट तेलंगाना था केसीआर साहब की गवर्नमेंट में, वैसा जाके आज हमारा स्टेट पूरा 10 गुना पीछे हो गया। तो मैं लिहाजा यही बोलना चाह रहा हूँ, रेवंत रेड्डी साहब क्या कर रहे हैं आप, क्या हुकूमत कर रहे? हाइड्रा के नाम पे गरीबों के घर गिरा दे रहे और रोडों पे कोई गरीब आदमी जीने नहीं दे रहे, हर जगह बुलडोजर चला दे रहे। आपको सरकार चलाने नहीं आ रहा, गवर्नमेंट चलाने नहीं आ रहा। और हमारे प्राइम मिनिस्टर साहब बोलते परसों आके हैदराबाद में, लेडीज को सोना मत खरीदो, पेट्रोल में पेट्रोल डालकर बाइक न को चलाओ। बोलते क्या पैदल फिरना, पैदल चलना गरीब आदमी। ये कहाँ जा रहा हमारा स्टेट, कहाँ जा रहा है? मैं एक ही आवाम से हमारा डिमांड एक ही है। हमारे केसीआर साहब की हुकूमत में 50 रुपए लीटर पेट्रोल था, 45 रुपए लीटर डीजल था, सिलेंडर 400 से 500 के दरमियान में था। वही हुकूमत के दरमियान ये रेटा कम होना और आवाम के लिए जीने के लिए सहूलत होना। जय तेलंगाना, जय केसीआर, जय केटीआर। హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. Contact 89851 89851.